వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సింగరేణి చుట్టూ రాజకీయ దుమారం నడుస్తుంది. నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు మిన్నంటాయి. ఒడిశాలోని నైనీ కోల్ టెండర్లు రద్దయిన కోల్ కోలాటం సాగుతూనే ఉంది. సిరుల గనిపైన అవినీతి ప్రకంపనలు ఆగడం లేదు. సైట్ విజిట్ తప్పనిసరని నిబంధన వివాదాస్పదం కావడంతో పొలిటికల్ బ్లాస్ట్ అయింది. కేంద్ర నిబంధనల ప్రకారమే టెండర్ రూల్స్ పెట్టినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి టెండర్లపైన ఎంక్వైరీ వేయడని ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే బట్టి కామెంట్లపైన తనదైన శైలిలో స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన తన్నీరు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి స్కామ్లో రేవంత్ రెడ్డిని లబ్ధిదారుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అరాచకాలతోటి సింగరేణి సంస్థపై భారం పెరిగిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో స్కీమ్లు లేవు, కానీ స్కామ్లు పెరిగిపోయాయని ఆరోపణలు చేశారు. జాబ్ క్యాలెండర్ కాదని రేవంత్ రెడ్డి స్కామ్ల క్యాలెండర్ను తెచ్చారని ఆక్షేపించారు హరీష్ రావు. సింగరేణి స్కామ్పై సిబిఐ లేదా సుప్రీంకోర్టు జడ్జితోటి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ ఆరోపణలను తప్పుబట్టారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనపైన వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సింగరేణి టెండర్లో స్కామ్ జరిగితే ఉపేక్షించేది లేదన్నారు కోమటిరెడ్డి. కిషన్ రెడ్డి లేఖ రాస్తే తానే దగ్గరుండి విచారణ జరిపిస్తానన్నారు. మరైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందన్నారు. అప్పులు చేసి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఫుట్బాల్ ప్లేయర్ కోసం సింగరేణి డబ్బును ఖర్చు చేశారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి.